నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన అంశాలు కనుక మనం ఒకసారి చూస్తే, జగిత్యాల సభకు హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానులు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సమక్షంలో సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున జగిత్యాలకి వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల సమక్షంలో మరి జీవన్ రెడ్డి గారు చేరికైతే చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటువంటి దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ గారి డైలాగ్ వార్ కనుక ఒకసారి మనం చూస్తే, నేను చావను నా కొడక. అబ్బో, పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలని అంటారా? ఈ వెధవలు చావాలని పదే పదే అంటే కేసీఆర్ చస్తాడా? ఇక్కడ దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. మూసి వెంట గరీబోలను ఏడిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తాం. జగిత్యాల సభలో కేసీఆర్, బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి. రాష్ట్రానికి పట్టిన శనిపోవడానికే కేసీఆర్తో కలిసా జీవన్ రెడ్డి. సెన్సేషనల్ కామెంట్ చేశారు కేసీఆర్ గారు. అయితే రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థి ఓడిపోవాలి అని అనుకోవచ్చు. ఓడిపోయి తమ కళ్ళ ముందు అన్నీ కోల్పోయి ఉండాలి అని అనుకోవాలి, కానీ అసలు చచ్చిపోవాలి అని అనుకోవటం నిజంగా చాలా తప్పు, చాలా దుర్మార్గం. ఈ మధ్యకాలంలో కాస్త కాంగ్రెస్ నేతలు కేసీఆర్ గారి గురించి మాట్లాడినటువంటి మాటలు గతంలో కానీ లేదు ఇప్పుడు మాట్లాడుతున్నాయి కానీ చూస్తే నిజంగా కాస్త బాధాకరమైన అంశమే. కాబట్టి కేసీఆర్ గారు చాలా గట్టిగానే బదులు ఇచ్చారు. ఇక్కడ మాట్లాడిన మాటలు కనపడతా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా దానికి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పరుషపద్యాలం ఏదైతే ఉందో అది కాస్త కఠినంగా ఉంది, అది కాస్త ఇబ్బందికరం. కాబట్టి దాన్ని ఇరువురు నేతలు ఎవరు మాట్లాడకూడదు. కానీ ఇక్కడ చూస్తే ఇక కేసీఆర్ గారు అయితే మాత్రం ఇక్కడ దరిద్రం పోయేదాకా పనిచేస్తా అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదంటున్నారు. ఓట్లేసే ముందు ఆలోచించిందని చెప్పాను, కానీ ఆలోచించకుండా ఓట్లేశారు. ఈరోజు ఎందుకు కాంగ్రెస్కి ఓట్లేసామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. మూసి వెంట గరీబోళ్ళని ఏడిపిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు మరి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మనం చూడొచ్చు, ఇక్కడ పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలంటారు. నువ్వు 1000 జన్మలు ఎత్తినా నేను చావను నా కొడక. పిల్లి శాపానికి ఉట్టి తెగపడుతుందా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చేస్తాడా? నాకు 72 ఏళ్ళు వచ్చాయి. జీవన్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ. మీ దీవెనలు మాకుంటే వయోభారం ఉన్నా సరే రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఇక్కడ దరిద్రం పోయే వరకు ఇది మా తెలంగాణ, మేం గర్వంగా బతుకుతామని అన్ని వర్గాల ప్రజలు మంచిగా బతికేదాకా చివరి శ్వాస వరకు పనిచేస్తూ దూసుకుపోదాం. జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథను 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రతి గ్రామానికి మారుమూల తండాలు, పల్లెలకు తాగునీరు అందించామని, ఇప్పుడెందుకు నీళ్లు రావటం లేదని ప్రశ్నించారు. ఏడాదిలోపు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఈ దరిద్రులకు రాష్ట్రాన్ని అప్పగించే ముందు 20,000 మెగావాట్ల విద్యుత్తును తెచ్చాం. అలాంటిది ఇప్పుడేమైంది? ఓట్లేసేటప్పుడు ఆలోచించమని చిలక్కు చెప్పినట్లు చెప్పినా కొందరు విన్నరు, కొందరు వినలేదు. ఇప్పుడు తప్పు చేశామని బాధపడుతున్నారు అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ 1.7% ఓట్ల తేడాతో మాత్రమే ఓటం పాలైందని కేసీఆర్ అన్నారు. ఏం పరిపాలన చేస్తారో చేయని, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని తాను మాట్లాడలేదని, బయటకు రాకుండా ఊరుకున్నానని తెలిపారు. ఈ పాలకులు ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్కటైనా గొప్ప స్కీమ్ తెచ్చారా అని ప్రశ్నించారు. అన్నింటా తెలంగాణను నంబర్ 1లో నిలిపామని, అలాంటి రాష్ట్రం ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ఇక చూస్తే జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలో వెంట తీసుకొని బీఆర్ఎస్లో చేరారు. జీవన్ రెడ్డి నేను 40 ఏళ్ళుగా స్నేహితులం. చాలా కాలం ఇద్దరం కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం. జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్, నిర్మల ప్రాంతాల్లోనూ జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. జగిత్యాలను, కరీంనగర్ను ఇక్కడి వారు చూసుకోవాలి. జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఆయన్ను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ నుంచి
వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతను పార్టీ కండవ వేసిన వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ గారు నియమించారు. అంటే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నేతలను బీఆర్ఎస్ పార్టీ తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు చేరిక ఏదైతే ఉందో బీఆర్ఎస్లోకి, ఖచ్చితంగా బీఆర్ఎస్కి కాస్త బలం పుంజుకుంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. సరే, జీవన్ రెడ్డి గారి చేరిక వల్ల కాంగ్రెస్కి లాభమా నష్టమా అనే అంశం పక్కన పెడితే, అసలు జగిత్యాలలో జరిగినటువంటి కేసీఆర్ గారి సభకి ఇంతమంది జనం వచ్చారంటే దాదాపు 1,00,000 పైగానే జనం వచ్చిన పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. ఒక జగిత్యాలలో కేవలం కేసీఆర్ గారి సభ పెడితే ఇంతమంది ప్రజలు వచ్చారంటే సో ఇది చిన్న విషయం కాదు. బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో బలమైనటువంటి శక్తిగా మళ్ళీ తయారవనుంది, యాక్టివ్ అవనుంది. బీఆర్ఎస్ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో తమ వైపుకు బీఆర్ఎస్ పార్టీ తిప్పుకుంటుంది. సో కాబట్టి కేసీఆర్ గారు చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. తనకు 72 ఏళ్ళ వయసు అయినా సరే ఇంకా వయోభారం మీద పడినా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తానని చెప్తా ఉన్నారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్తా ఉన్నారు. ఎవడో చావమంటే నేను చస్తానా అని చెప్పేసి మాట్లాడారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నిన్న జగిత్యాలలో మరి కాంగ్రెస్ సీనియర్ నేతను చేర్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది.